పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని సుమారు 5 రోజులుగా మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానం పాతగయలో మృత్యుంజయ హోమం, చండీ హోమం, రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాల్లో ఆఖరి రోజు కావడంతో లక్ష్మీ గణపతి హోమంతో ఈ కార్యక్రమాలు ముగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు బోదూరి కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ముందుగా దేవదేవుణ్ణి అమ్మవారిని దర్శనం చేసుకుని హోమం, రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు 5 మ్యాన్ కమిటీ సభ్యులు బోదూరి కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆదర్శమూర్తి, మార్గదర్శి అయినటువంటి ఆయనకు ఆరోగ్యం సరిగా లేక శస్త్రచికిత్స జరిగింది. దాని నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాసేవకు రావాలని, రాష్ట్రాన్ని, ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరిగిందన్నారు. అనంతరం జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ నిర్విరామంగా 5 రోజులుగా హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేక పూజలు పవన్ కళ్యాణ్ కోసం నిర్వహించామని, ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కళ్యాణ్ పూర్తిగా కోరుకుని ప్రజాసేవలోకి మళ్లీ వస్తారని, పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా వచ్చి మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు, మా పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వల్ప అస్వస్థతకు గురై ఆయన శనివారం నాడు చేయించుకోవడం జరిగిందండి. ఈ విషయం నియోజకవర్గమే కాకుండా ఏం ఓపెన్ చేస్తున్నావయ్యా బాబును ఆయన ఆరోగ్యం గురించి అని చెప్పేసి 5 రోజులుగా, అంటే ఆదివారం నుంచి మొదలుపెట్టి ఈరోజు లక్షవారం వరకు ప్రతిరోజు కూడా హోమాలు, రుద్రాభిషేకాలు అవన్నీ కూడా చేస్తున్నామండి. ఈరోజు ముఖ్యంగా మహారుద్రాభిషేకం జరిగింది. దాని తర్వాత దత్తాత్రేయ వారికి అభిషేకం చేశారు. ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసి ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించడం జరిగిందండి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి మా పిఠాపురం అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వచ్చి అభివృద్ధి పదంలో మమ్మల్ని నడిపించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ, ఈ విధంగా ఆయన ఆయుష్కి, ఆయన సంపూర్ణ ఆరోగ్యానికి పిఠాపురంలోని ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో ఈ 5 రోజులుగా పాల్గొనడం జరిగిందండి. మా అందరి అభిప్రాయం కూడా ఒకటే. ఎందుకంటే పిఠాపురం అంటేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటేనే పిఠాపురం అన్నంత ఇదిగా పిఠాపురాన్ని ఆయన విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారు. అది మాకెంతో గర్వకారణం. దానికి కారణమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మా మధ్యకు రావాలని, మమ్మల్ని తన బిడ్డలుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ దత్తాత్రేయుడు అనుగ్రహం వలన ఆయనకి దత్తపుత్రుడు అన్న విషయం అందరికీ తెలుసు, దత్తాత్రేయుడు. కాబట్టి ఆయన సంపూర్ణ అనుగ్రహంతో, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మా మధ్యకు తిరిగి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించి పిఠాపురం యొక్క పేరుని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఒక మోడల్ నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దుతారన్న ఆయన కళని ఆయన కళను సాకారం చేయడంలో మా వంతు కృషిని కూడా మేము ఆయనకి అందిస్తామని, ఆయనకు సంపూర్ణంగా మేము సపోర్ట్గా నిలుస్తామని, మా అందరి అభిప్రాయం కూడా ఆయన ఒక తండ్రిలో మమ్మల్ని అందరినీ పాలించాలని మేము కోరుకుంటున్నాం. నాకే అవకాశం ఇచ్చాను. మరి మన జనసేన అధినేత, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు అంటే మరి కంటికి చిన్న ఆపరేషన్ వారి చేయించుకుంటే ఏళ్ళకు 6 రోజులు అయింది. ఈ 6 రోజుల్లో మరి ఆత్మశాస్త్రంలో హోమాలు చేస్తూ, రుద్రాభిషేకాలు, అలాగే అమ్మవారి పంపించిన కడక పూజలు, ఇటువంటి పూజలన్నీ చేసి వేళ 5వ రోజున దత్తాత్రేయ స్వామికి అభిషేకం, అలాగే రుద్రాభిషేకం, ఇక్కడ రుద్రహోమం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం కూడా చేసి మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా మళ్ళీ మా ముందుకు రావాలి, త్వరలో మా అందరిలో ఆయన ఉండాలి. స్టేట్ ప్రజానీకంలో ఆయనకి ఎంతో ఘనమైన హోమాలు అవి జరిపించి మరి అందరూ కూడా ఆశిస్తున్నారు. స్టేట్ ప్రజలందరూ కూడా మరి మన నియోజకవర్గమే కాకుండా యావత్ భారతదేశం కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్ మార్క్గా నిలిచారు. ఆయన మరి కూటమి పార్టీలో అలుపెరగకుండా ఎంతో పోరాడి కూటమిని ఐక్యత చేసి కూటమి ప్రభుత్వాన్ని నడిపించే నడవడానికి ముఖ్యంగా భూమికి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి మనకి
అనారోగ్యంతో తీరిక లేక కష్టపడి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల గురించి క్షమించి నిరంతరం కూడా కృషి చేస్తున్నందుకు మరి ఆయన గురించి మనం ఈ వామాలు చేసి ఆయనకి త్వరగా కోరుకుని మనం ముందుకు వస్తే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి దిశగా పరిగెడుతుందని, ఆయనకి ఆరోగ్యం, శక్తి ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన్ని నిరంతరం కూడా మరి ఆయన ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండి ప్రజలకి మరింత ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజుల నుంచి కూడా ఈ హోమాలు అలానే వివిధ రకాలైన పూజలు కూడా జరుపుకోవడం మనకు అందరికీ తెలిసింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గత కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నారని అందరికీ తెలిసిందే. దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మా పిఠాపురం బాగుంటుంది, మా పిఠాపురం కూడా బాగుంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు బాగుంటే మన దేశం బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ముఖ్యంగా మా పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన ఈరోజు పిఠాపురం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరగడం చూసిన తర్వాత ఆయన బాగుంటే మేము బాగుంటాం అనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ముక్త సంకల్పంతో ఈరోజు వివిధ రకాలైన హోమాలు అంటే ఈ 5 రోజుల పాటు కూడా జరగడం చాలా సంతోషకరం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి జనాల్లోకి, ప్రజల్లోకి రావాలని, ఇంతకుముందు ఏ ఉత్సాహంతో అయితే ఉన్నారో దానికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని మనస్ఫూర్తిగా పిఠాపురం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలియగానే తర్వాత రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇది 5 రోజుల నుంచి జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే. ఇది 5వ రోజు లక్ష్మీ గణపతి హోమంతో ముగించడం జరిగింది.